మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో డ్రోన్స్ వినియోగంపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. డ్రోన్ కెమెరా నిషేధిత ప్రాంతంగా శ్రీవారి ఆలయం మారనుంది. ఆలయానికి 6 కిలోమీటర్ల వ్యవధిలో డ్రోన్లను ఎగరవేయకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో యాంటీ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చేందుకు టీటీడీ విజిలెన్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24న జరగనున్న పాలక మండలి సమావేశంలో యాంటీ డ్రోన్ సిస్టమ్ కి ఆమోద ముద్ర వేయడమే తరువాయి శ్రీవారి సన్నిధిలో డ్రోన్స్ వినియోగంపై నిషేధాన్ని అమలు చేయనున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ రీనా, ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయ భద్రత కారణాల దృష్ట్యా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. శ్రీవారి ఆలయం చుట్టూ 6 కిలోమీటర్ల మేర వరకు డ్రోన్ నిషేధిత ప్రాంతంగా గుర్తించాలని భావిస్తూ వస్తుంది. ఈ నెల 24 జరిగే పాలక మండలిలో సంబంధిత ప్రతిపాదన సిద్ధం చేస్తున్న ఆ తర్వాత యాంటీ డ్రోన్ సిస్టమ్ వ్యవస్థని అందుబాటులో తీసుకురావాలని ఆ గతంలో ఉన్న ప్రపోజల్ ని ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు తిరుమలలో డ్రోన్ కెమెరా శ్రీవారి ఆలయ విజువల్స్ వెలుపులకు వచ్చాయి. ఆ తర్వాత సెక్యూరిటీ మీద కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత తిరుమల తిరుపతి సెక్యూరిటీ విభాగం తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తూ వస్తుంది. ఎప్పటి నుంచే ప్రతిపాదన ఉన్నప్పటికీ తాజాగా దీనికి అడుగులు పడుతున్నాయి. తిరుమలలో పూర్తిగా డ్రోన్ ని నిషేధించే దిశగా ఆ సెక్యూరిటీ పరంగా ఉన్న చర్యలు కూడా టీటీడీ తీసుకోబోతుంది. ఆ రకంగా ఇప్పటికే బెల్ కంపెనీ వాళ్ళతో భారత్ ఎలక్ట్రిక్ సంబంధించిన వారితో కూడా మాట్లాడి ఉన్నారు. ఆ రకంగా ఈ నెల 24 జరిగే టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయం తీసుకోబోతున్నారు. తిరుమల మొత్తం కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకురావాలి అంటున్నారు. గతంలో కాకులకొండ సమీపంలో ఒక సర్వేకి డ్రోన్ అనుమతించినప్పుడు శ్రీవారి ఆలయ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఆ భద్రత మీద ఆందోళన చెలరేగింది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించి ఐఓసీ నిర్ణయం మేరకే అనుమతించాం, శ్రీవారి ఆలయం విలువ తీసుకోవడంలో చర్యలు తీసుకోబోతుందని చెప్పింది. ఆ రకంగా తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకుని రాబోతున్నట్టుగా తాజాగా సమాచారం ఉంది. ఈ నెల 24 బోర్డు మీటింగ్ సమావేశంలో దీన్ని తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.